నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఈ వీడియో అయితే పండుగ రోజు తీసింది. ఈ వీడియోలో మేము పండుగ ఎలా జరుపుకున్నామో ఉంటది. ముందైతే లేవగానే వాకిలి ఊడ్చేసి కల్లాపి అయితే చల్లేశాను. ఇంకా తర్వాత పిల్లలు లేవగానే ఇల్లు అయితే కడుగుతున్నాను. ఇల్లు ముందు రోజు కడుక్కుంటే కనుక ఈరోజు నాకు ఫ్రీగా ఉండేది. కాకపోతే ముందటి వీడియోలో చూపించాను కదా, ఇంట్లో పని మొత్తం అయ్యేసరికి నాకు సాయంత్రం అయ్యింది. అందుకని ఈరోజు కడగాల్సి వస్తుంది. ముందుగా అయితే అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలండి. ఉగాది పండుగ అందరూ బాగా జరుపుకున్నారా? నాకైతే ఇల్లు శుభ్రం చేసుకున్నప్పుడు బాగా నిలబడినందుకో ఏంటో కానీ మస్తు కాళ్ళు గుంజినాయి అబ్బా. ఇంకా అరికాళ్ళ గురించి అయితే అసలు చెప్పలేను. ఆ కాళ్ళ గుంజటం వల్ల అసలు 5 నిమిషాలు కూడా నిలబడాలనిపించట్లేదు. కానీ ఎంత సుస్తు అనిపించినా ఏమనిపించినా మన పనులు మనం చేసుకోక తప్పదు. ఇంకా పండుగ రోజు అయితే అసలే డల్గా ఉండలేము. పండుగ రోజు కనుక మనం ఇంటిని పట్టించుకోలేమనుకోండి, మొత్తం బోసిపోయినట్టుగా ఉంటుంది. మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఉగాది అప్పుడు మేము మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. అప్పటి నుంచి ప్రతి ఇయర్ చెట్లకి వెళ్తుండే. ఈసారే పోలేదు. ఎండకి ఇంకా పాపనెత్తుకొని ఏం పోవాలే అన్నట్టు పోలేదు. ఇంకా మా హస్బెండ్కి కూడా కొంచెం పని ఉండే, నాగర్ కర్నూలుకి వెళ్ళేది ఉండే కదా, అందుకోసం ఇక ఇల్లు కడగగానే బయట కూడా మొత్తం అయితే కడిగేశాను. సర్దుకున్న తర్వాత ఒక 2 రోజులు ఇంట్లో కానీ బయట కానీ నీట్గా ఉంటుంది. ఇంకా 2 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే అనిపిస్తుంటుంది. కానీ ఆ 2 రోజులు మాత్రం ఊకే చూసి మురిసిపోతాం. ఇంకా వాకిట్లో ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గులో కలర్స్ వేయాలన్నా కూడా ఇప్పుడైతే టైం అస్సలు లేదు. నేను ముగ్గు వేసిన తర్వాత చూశాను, పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే ముగ్గు వేసా. పోయిన సంవత్సరం ఉగాది పండగకి కూడా వీడియో తీశాను కదా, అందులో అయితే చూశాను అనమాట. సేమ్ ఇలాగే వేశాను, కొంచెం డిఫరెంట్ అనమాట. అసలు తెలియకుండానే భలే వేశానబ్బా అనిపించింది. ఇదైతే నా బంగారు తల్లితో జరుపుకుంటున్న మొదటి ఉగాది పండుగ. పోయినసారి ఉగాది పండగకి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మళ్ళొచ్చేసారి నా చేతిలో నా పాప ఉంటుందని. పిల్లల వరకన్నా కొత్త బట్టలు తీసుకుంటే బాగుండేది. కాకపోతే ఇంకా మేమైతే బయటికి వెళ్ళలేదు, అందుకే తీసుకురాలేదు. మా బుడ్డదానికి కుడతానని చెప్పాను కదా, అది కూడా నాకు వీలు కాలేదబ్బా. అమ్మతో పంపించింటే కనీసం అక్కైనా కుట్టేది కదా అనిపించింది. నాకు వీలు పడుతుందో లేదో కదా అని. కొన్నిసార్లు ఏదైనా ఒక పని అనుకున్నామంటే ఎందుకో దానికి అసలు బలం రాదు. అది బట్టల విషయంలో కూడా నేను చాలాసార్లు గమనించాను. ఎవరైనా బట్టలు ఇచ్చిరనుకో, కొందరివి అస్సలు ఒడవవు. అదే కొందరు అయితే ఇప్పుడు ఇచ్చిరంటే రేపటి వరకు కంప్లీట్ అయిపోతాయి. ఈ రోజైతే పనులన్నీ ధనాధన్ చేసేసుకొని మంచిగా పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది ఆడవాళ్ళకు పండుగలు వచ్చినాయి అంటే చాలు ఇంకా పనులే ఉంటాయి. తిండి అయితే అసలు సరిగ్గా ఉండదు. పనంతా చేసుకొని తిందామనేసరికి 10:30 కావచ్చు, 11 కావచ్చు, చెప్పలేం 12 కూడా కావచ్చు. కొందరికి ఇంట్లో కొంచెం సహాయం చేసే వాళ్ళు ఉంటేనేమో కొంచెం తొందరగా అయిపోద్ది. ఎవరైనా ఉన్నప్పటికీ హెల్ప్ చేయకపోతే లేట్ అవుద్ది. ఇంకా మన లాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా లేట్ అవుతుంది. ఇక వాకిట్లో అయితే ముగ్గు వేసేసి తులసమ్మ దగ్గర కూడా కొంచెం చిన్నగా అయితే ముగ్గు అయితే వేసేసుకున్నాను. తులసమ్మ దగ్గర మొక్క అయితే మార్చుకున్నాను కదా, అయితే కొంచెం ఆకులు రాలినట్టుగా అనిపిస్తుంది. అంటే ఆకులు రాలిపోయి మళ్ళీ చిగురు వస్తుందా, లేకుంటే కొనుక్కొని తెచ్చిపెట్టాలి. పనులన్నీ అయిపోయి వంట చేసేసరికి లేట్ అవుద్ది. పిల్లలకి ఆకలి అవుతుంది కదా, అందుకని ముందైతే పప్పు అయితే వేసేస్తున్నాను. అన్నం అయితే వండేశాను. ఇంకా తర్వాత పప్పు అయితే వేస్తున్నాను. ఈరోజు బుడమకాయ పప్పు చేయాలంట, మా ఆయన ఆర్డర్ వేసిండు. వీటిని దోసకాయ అని కూడా అంటారు అనుకుంటా కదా. వాటిలో ఉన్న ఇత్తులన్నీ కూడా తీసేసి ఇంకా వాటినైతే కట్ చేసుకుంటున్నా. ఉగాది పండుగ అయిపోయిన నెక్స్ట్ డేనే వీడియో పెడితే బాగుండేది. ఇంకా పిల్లలతో కొంచెం ఎడిటింగ్ వర్క్స్ అవంతా నాకు కొంచెం లేట్ అవుతుందన్నమాట, అందుకే లేట్ అవుతున్నాయి. మరీ రేపు పెడితే బాగుండదు అనేసి ఒకరోజు ముందే పెడుతున్నా. పప్పునైతే కడిగేసుకొని ఇంకా అందులో బుడమకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కారం, ఇంకా పసుపు, అలాగే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా చింతపండు కూడా ఒకేసారి వేసుకున్నాను. చింతపండు వేసుకోకపోయినా పక్కకి నానబెట్టేసి పప్పు ఉడికిన తర్వాత పిసికి పోస్తారు. ఇంకా నేనైతే అందులోనే వేసేసానబ్బా. నేను వాటర్ కొంచెం ఎక్కువైనాయి పొంగుతుంది అనుకున్నప్పుడు సిమ్లో పెడతానమాట. అప్పుడు విజిల్స్ రాకుండా లోపలనే మెత్తగా ఉడికిపోతుంది. ఫస్ట్ అయితే 2 పిల్లలకి స్నానం చేపించి ఆ తర్వాత పాపకి కూడా స్నానం అయితే చేపించేసి మళ్ళీ మధ్యాహ్నం చేపిద్దాంలే అనుకుంటే కనుక మధ్యాహ్నం అదొక పని మిగిలిపోతుంది నాకు.
అందుకే ఉదయాన్నే అందరికీ స్నానాలు చేపిచ్చేసి ఇంకా నేను కూడా స్నానానికైతే వెళ్ళిపోయా. మా హస్బెండ్తో పోయినసారి ఉగాదికి కొంచెం గొడవ అయింది. ఈసారి కూడా అయ్యేలాగే ఉంది. ప్రతి ఉగాది పండక్కి ఈయనకి క్రికెట్ ఉంటుంది. పోయినసారి అయితే అసలు ఏం చేయలే, జస్ట్ లేచిండు వెళ్ళిపోయిండు అంతే. కానీ ఈరోజు మాత్రం పట్టుబట్టి స్నానం చేసి నువ్వు గుమ్మానికి దేవుని దగ్గర మామిడాకులు అయితే కూర్చి ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పిన. అందుకే ఇంకా తప్పేలా లేదనుకొని మామిడాకులు అయితే కూర్చుతున్నాడు. పండుగ పూట అయినా ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది. కాకపోతే ఏం చేస్తాం, మనకి క్రికెట్ ముఖ్యం. పెళ్ళికి ముందైతే పండుగ రోజు అమ్మ మనకు పనులు చెప్పటం, నా వల్ల కాదు పోమా అనటం, మళ్ళీ తప్పక చెయ్యటము. అప్పుడు బద్ధకంగా ఉన్నప్పటికీ ఏ పనులు చేయకపోయినప్పటికీ అప్పటి రోజులే బాగుండేవబ్బా. పనులు చేయనందుకు కాదు, అమ్మతో మంచిగా కొట్లాడుకుంటా చేసుకుంటా అన్నీ చేసుకునేటోళ్ళం కదా. అందుకు పప్పు అయితే కుక్కర్లో వేసాను కదా, మెత్తగా ఉడికిపోయింది. కాకపోతే కుక్కర్ తోటి ఇంకొక పని ఉందన్నమాట. ఇంకా అందులోనే కాకుండా వేరే దాంట్లో చేద్దామన్నట్టు వేరే గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. వేరే గిన్నెలోకి వేసేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి అలాగే ఉప్పు అయితే వేసేసి మసలు పెడుతున్నా. భక్షాల కోసం పూర్ణం చేయాలి కదా, ఇంకా అందుకోసము శనగపిండిని అయితే కుక్కర్లో ఉడకబెడుతున్నా. ఇంకా అంతలోపు పూజ అయితే చేసేసుకుంటాను. ముందు పటాలన్నింటిని కూడా శుభ్రం చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ముందైతే గంధం పెట్టి ఆ తర్వాత అయితే కుంకుమ బొట్టు పెట్టేశాను. పువ్వులు అయితే ఇంటి ముందు చాలా ఉన్నాయి. కాకపోతే ముందు రోజు కూర్చిపెట్టుకుంటే బాగుండేది. ఇప్పుడు అల్లేంత టైం లేదనమాట. అందుకే జస్ట్ ఇట్లా పెట్టేసిన పువ్వులు తీసుకొచ్చి. ఈ మల్లెపూలు నాకు సరిగ్గా అల్లటానికి కూడా అంతగా రాదు, ఎందుకంటే కాడలు చిన్నగా ఉంటాయి. ఇక ఈ పిల్ల బచ్చాలు నేను అందరం కలిసి పూజ అయితే చేసుకున్నాము. భక్షాలు చేసి పెడితే బాగుండేది, కాకపోతే లేట్ అయ్యేలా ఉంది. మధ్య మధ్యలో పాప ఏడుస్తుంటే ఇంకా ఫీడింగ్ చేశాను, ఆడుకుంది. పండుగ టైంలోనే ఇంకెక్కువగా సతాయిస్తూ ఉంటారు, కానీ ఈరోజు మాత్రం పాప చాలా సైలెంట్గా ఉందబ్బా. ముందు ముందు మరి ఇంకెంత వైలెంట్గా తయారవుద్దో. పప్పు మసలగానే ఇంకా పోపు అయితే పెట్టేశాను. ఇక మైదాపిండి అయితే తెప్పించుకున్నా. మైదాపిండి అయితే తడుపుతున్నాను భక్షాల కోసం. మైదాపిండి అయితే కొంచెం సాగుతుంది కాబట్టి ఎక్కువగా మైదాపిండే యూజ్ చేస్తారు. భక్షాలు మా అక్క కానీ మా అమ్మ కానీ బాగా చేస్తారు, నాకు పెద్దగా రావు. అంటే మరీ మొత్తానికి రావని కాదు, కాకపోతే పర్ఫెక్ట్గా రావన్నమాట. పిండి పిసికేటప్పుడు చేతులకు అంటుకుంటుంది కదా, నాకు అలాంటి టైంలో చిరాకు ఎక్కువగా అనిపిస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని పిసికినామంటే చేతికి బాగా అంటుకోదు. నేను ఏ శారీ కట్టుకుందామన్నా సరే బ్లౌజ్లు అయితే సరిపోవట్లేదు అనమాట, ఫిట్ అయిపోతున్నాయి. ఈ బ్లౌజ్ కూడా ఫిట్గా ఉంటే నేను కుట్లు అయితే విప్పేశాను. కుట్లు ఇప్పగానే లూజ్ అయింది. కుట్లు వేసుకున్నప్పటికీ కొంచెం లూజ్గానే ఉండే, ఇంకా ఉండనులే అని అలాగే వేసేసుకున్నాను. మా బుడ్డిదైతే ఊకే బోర్ల పడుతుంది. దాన్ని తిప్పి 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 నాకు యాస్టకు వస్తుందబ్బా. నేను ఏదైనా పని చేసుకుంటున్నా అనుకున్న టైంలో మాత్రం అటొక మెత్త ఇటొక మెత్త పెడతాను, బోర్ల పడకుండా ఉండటానికి. ఎందుకంటే బోర్ల పడితే వాళ్ళకి ఆయాసం అవుద్ది కదా, నేను చూడకుండా ఉంటే ప్రాబ్లం అవుతుంది. అందుకోసమని ఇల్లు ఊడ్చినట్టుగా కడిగినట్టుగా అసలు ఉందా? ఉంచరు. పిల్లలున్న దగ్గర అస్సలు ఉంచరు. కానీ మనం మాత్రం ఊడ్చుడు కడుగుడు అవన్నీ చేయక తప్పదు, అంతే. ముందైతే తినేసాను. ఇంకా తినేసిన తర్వాత భక్షాలు చేద్దామన్నట్టు ఇంకా బెల్లం తురుముతున్నా. శనగపప్పు అయితే మెత్తగా ఉడికింది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళైతే పిండిని బెల్లాన్ని గిన్నెకి పట్టించుకొచ్చుకుంటారు మా సైడ్ అయితే. ఇంకా కొందరేమో బెల్లాన్ని పప్పుని రోట్లో అయితే దంచుతారు. అత్తమ్మ కూడా రోట్లో దంచింది. ఇక మనకంతా వీలు పడదు కాబట్టి నేనైతే మిక్సీలో వేసేస్తా. పప్పు ఎంత గట్టిగా ఉన్నప్పటికీ బెల్లం వేయగానే మెత్తగా అయిపోతుంది. మిక్సీలో వేసినా కూడా అంతే మెత్తగా అయిపోతుంది అనమాట. ఇంకా అట్లా మెత్తగా అయిందంటే కనుక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చేసుకుంటాను, కానీ దంచి చేయటం మాత్రం మన వల్ల కాదు. నేనైతే అర్ధ కిలో శనగపప్పు అర్ధ కిలో బెల్లం అయితే తెప్పించుకున్నాను. మొత్తం తరిగిన కొంచెం మాత్రం ఉందన్నమాట, అది ఉగాది పచ్చళ్ళలో వేయటానికి ఉంచాను. ఇంకా పప్పుని బెల్లాన్ని రెండింటిని అయితే మిక్స్ చేసేస్తున్నాను, మిక్సీలో వేసుకోవటానికి ఈజీగా ఉంటుందని. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి జీవితం నిజంగా చాలా చాలా చేంజ్ అయిపోతుంది కదా. రాని పనులన్నీ చేయాలి, రాని వంటలన్నీ చేయాలి. పుట్టింటి దగ్గర ఏ పని చేయకుండా తిని కూర్చున్నప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అన్నీ చేయాల్సి వస్తుంది. చెయ్యాలి లేండి, తప్పదు. మనం చేసేది కూడా మన కుటుంబం కోసమే కదా. మన పుట్టింటి దగ్గర మన అమ్మేలాగో మన మెట్టినింటి దగ్గర మనం అలాగా. చాలామంది నాకు కామెంట్ చేశారు బోర్ల పడితే బొబ్బట్లు అని.
నేను తెలుసుకున్నాను, బొబ్బట్లు అంటే కూడా సేమ్ భక్షాల్లాగానే అంట కదా, కాకపోతే చిన్న సైజులో బిళ్ళల్లాగా చేస్తారంట. నా వంశు తల్లి సపరేట్గా మా అమ్మకి ఏం కష్టం పెడదాంలే అనుకున్నదేమో కరెక్ట్గా ఉగాది పండక్కి పడింది. ఇక ఒకటేసారి పండక్కి చేసినట్టుంటుంది, నా వంశు తల్లి కోసం చేసినట్టుంటుంది. భక్షాలు ఒత్తటానికి పేపర్స్ కూడా దొరుకుతాయి. ఇంకా ఇక్కడ షాప్ దగ్గర ఉన్నాయో లేదో తెలీదు, నేను తెప్పించుకోలేదు. ఇంట్లో ఉండే ఒక కవర్ మీద అయితే ఒత్తుతున్నా. కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకొని ప్రెస్ చేస్తే మంచిగా వస్తాయి. బెల్లము పప్పు అయితే మిక్సీకి పట్టాను కదా, అంత మెత్తగా అవ్వలేదన్నమాట. అక్కడక్కడ బెల్లం గడ్డలు ఉన్నాయి. అట్లుంటే కనుక ఒత్తేటప్పుడు చినిగిపోతాయి. ఇంకా ఎలాగోలాగా కష్టపడైతే బాగానే చేశాను. కాకపోతే ఇంకా పూర్ణం అనేది కొంచెం బయటకు వెళ్తుంది అనమాట, అది నా ప్రాబ్లం. ఇంకోటి, ఈ పిండి ఏంటో కానీ నేను ఎంత ప్రెస్ చేసినా సరే సాగినట్టే సాగుతుంది, మళ్ళీ దగ్గరికి అయిపోతుంది. మైదా పిండి తీసుకురమ్మన్నాను కానీ మరి నేనేమైనా మిస్టేక్ చేశాను. బయట పెట్టి నీళ్ళు పోసుకుంటే మా చిన్నోడు అందులో ఏం వేసేది తెలుస్తలేదు, నీళ్ళేమో ఊకే జల్లుతున్నాడు. అందుకని ఇంకా ఇంట్లోనే పెట్టేసుకున్నాము. పూర్ణం అయితే ఎక్కువైంది, కొంచెం పిండేమో తక్కువైంది అనిపించింది. పూర్ణం ఖచ్చితంగా మిగులుతుంది. ఇంకా పూర్ణము చాలా మిగిలిందంటే ఒకవేళ ఓపిక ఉంటే గనుక మళ్ళీ పిండి తెప్పించుకొని భక్షాలు అయితే చేసుకుంటా, లేకపోతే పూర్ణం అట్లనే తింటాం. పూర్ణం మిగిలితే ఇంట్లో పురుడవుతుంది అంట. వీడికే 3 జెండాలు అయిపోయినాయి. చేసే వరకు బాగానే చేస్తాను కానీ కొంచెం సిలిండర్ మీద వేయాలంటే భయమేస్తుంది, కాలుద్దేమోనని. అయినా సరే నిదానంగా బాగానే వేస్తాను. భక్షంలో కానీ పూర్ణంలో కానీ పాలు వేసుకొని తింటే బాగుంటుంది. పోయినసారి ఉగాది పండక్కి ఇక్కడే ఉన్నాను, ఈసారి ఇక్కడే ఉన్నాను. అటుపోయినసారి ఊరికి వెళ్ళాను అనుకుంటా. నేను ఊరు వెళ్తే కనుక ఒక్కదాన్నే వెళ్ళాలి, ఇంకా మా ఆయనేమో ఇక్కడ ఉండిపోతాడు. పండక్కి ఆయన్ని ఒక్కరిని వదిలేసి వెళ్ళటం ఎందుకని నాకేమో వెళ్ళాలనిపించదు, ఆయనకేమో రమ్మంటే రాడు. అంతేకాకుండా కోళ్ళు ఉన్నాయి కాబట్టి అసలుకే వీలు పడదు. ఇక భక్షాలు అయితే చేసేసిన తర్వాత కూరడి కుండనైతే పెట్టుకుంటున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు నేను కూరడి కుండనైతే పెట్టుకోలేదు, కానీ ఇంట్లో ఉంటే మంచిదంట. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నవి. ఈ ఇంట్లో కూడా అమ్మమ్మ ఉన్నప్పుడు పెట్టేదంట. అయితే నేను పెట్టుకుందామని అనుకోలేదు. ఇంకా అత్తమ్మ ఉండి కూరడి కుండ పెట్టినావా అని ఇంట్లోకి వచ్చి చూసింది. అయితే పెట్టుకోలేదు అత్తమ్మ ఇంతవరకు అంటే, ఇంట్లో కుండ ఉంది తెచ్చుకొని పెట్టుకో, పండుగ కదా బాగుంటుంది అని చెప్పింది. బోనం చేసిన కుండలు ఉంటే ఇంకా ఇచ్చిందనమాట. ఇంకా వాటిని అయితే ఇంట్లో కూరడి కుండని పెట్టుకుంటున్నాను ఈరోజు. ప్రతి ఇంట్లో ఉండాలంట, ఉంటే మంచిదంట. మా ఇంట్లో అయితే మామూలుగా ఇది స్టవ్ దగ్గర పెట్టుకుంటారు కదా, మన ఇంట్లో అయితే స్టవ్ దగ్గర ప్లేస్ లేదు కదా అన్నట్టు ఇంతవరకు పెట్టుకోలేదు. ఇంకా ఈరోజైతే పండుగ పూట సడన్గా అనుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే కిటికీలో పెడతా. 2 కుండలకి కూడా సున్నం అయితే రుద్దేశాను. ఇంకా అలాగే 2 కుండలకి కూడా కంకణాలు అయితే కడుతున్నాను. మన చేతికి కూడా కంకణం కట్టుకోవాలి, నాకు అంత ఐడియా రాలేదు. ఇవి అస్సలు పొందటం లేదు. ఇంకా రాయో ఏందన్నా అడ్డం పెట్టాలి. ఫస్ట్ అయితే అత్తమ్మ ఎలాగ పెట్టిందో చూద్దాము, ఇంకా తర్వాత పెడదాంలే అని పక్కన పెట్టేసి ముందైతే ఉగాది పచ్చడి చేస్తున్నాను. నేను మార్నింగ్ నుంచి అన్నీ చేసుకున్నాను కానీ ఉగాది పచ్చడి మాత్రం మర్చిపోయాను. ఉగాది పచ్చడి అసలు నాకు గుర్తే లేదు. ఈ మామిడికాయలు అయితే కోళ్ళపారం దగ్గర కాసినాయి అన్నమాట, మా ఆయన తీసుకొచ్చారు. మామిడాకులు అలాగే మామిడికాయలు మరీ అంత పుల్లగా లేకుండా తినటానికి చాలా బాగున్నాయి ఇవి. ఇంట్లో అయితే పుల్లటి కాయలు కూడా ఉండే, కానీ నేనే ఈ కాయలు అయితే వేశాను. ఇక ముందుగానే చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఇక అందులోకి కారం, ఉప్పు, ఇష్టం లేకపోయినా వేప పూత కూడా వేసేసాను, ఎందుకంటే మన జీవితాల్లో చేదు ఎప్పటికీ ఉండనే ఉంటుంది కదా. ఇంకా అందులో కొంచెం టేస్ట్ కోసం సోంపు అయితే యాడ్ చేశాను. ఇంకా లాస్ట్ కి మామిడికాయలు అయితే వేసేసాను, కానీ బెల్లం మర్చిపోయాను. మళ్ళీ గుర్తు తెచ్చుకొని బెల్లం కూడా వేశాను. అసలుకైతే కారం కాకుండా మిరియాలు వేస్తారంట, మనతో అయితే అందుబాటులో లేవు, అందుకే కారం వేసేసాను. అత్తమ్మ అయితే ఒక స్టాండ్ మీద కూరడి కుండ అయితే పెట్టింది, ఇంకొకటి ఉంటే ఇచ్చిందనమాట. ఇంకా అది తీసుకొచ్చి దాని మీద పెట్టేశాను. ఈ స్టాండ్ల పైన వండుకున్న గిన్నెలు పెడతారనుకుంటా, 2 తీసుకొచ్చినట్టుంది. ఇంకా ఒకటి కూరడి కుండ దగ్గర పెట్టేసింది, ఇంకొకటి ఉంటే ఇస్తే ఇంకా నేను పెట్టేశాను. కుండ పైన వేపాకులు అయితే పెట్టాలంట. ఇంకా కుండ ఖాళీగా ఉండకుండా అందులో నీళ్ళు అయితే పొయ్యమన్నది. అప్పట్లో పెద్దోళ్ళు అంబలి చేసుకోవటానికి కలి చేస్తుండే కదా, దానికోసం ఈ కుండనే వాడేవాళ్ళంట. ఈ కుండలోనే కలి అయితే రెడీ చేసుకునే వాళ్ళంట. ఇప్పుడైతే పెద్దగా ఎవరు అలా చేయటం లేదు. ఉగాది పచ్చడి అయితే గుండిలో కాకుండా ఒక మట్టి పాత్రలో చేసింటే బాగుండేది, కానీ లేదు,
అందుకోసం గుండిలో చేసేసాను. ఇంకా మా ఆయన మర్రాకులు తీసుకొస్తే వాటితో అయితే ఒక ఇస్తరాగులాగా కుట్టి అందులో అయితే భక్షాలు పెట్టిన. నాకైతే గ్యాస్ దగ్గరకే ఉంది కాబట్టి దీపం పెట్టాలంటే కొంచెం భయంగా అనిపించింది. అందుకే ఆలోచించి కొంచెం దూరంగా అయితే పెట్టాను. ఏమో చెప్పలేం, ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదా, దొబ్బితే ఏంటి అన్నట్టుగా కొంచెం భయమేసింది. ఇంకా భక్షాలు పచ్చడి అయితే కొరడికుండ దగ్గర పెట్టేసి ఇంకా దీపం అయితే ముట్టించుకొని పూజ చేసుకుంటున్నాను. ఇంటింటికి కూరడుకుండా ఉండాలి, మంచిది అంటారు. అనుకోకుండా సడన్ గా పెట్టినప్పటికీ అంత మంచి జరగని దేవుడా అని మొక్కేసుకున్నాను. నాకే కాదండోయ్, మనందరికీ కూడా. ఇంకా నేనైతే కూరడికుండా ఈ విధంగా అయితే పూజించుకున్నాను. ఇక్కడ ఇస్తరాకు ఒకటి పెట్టాను కదా, ఒకటి కాకుండా 2 పెట్టి పెడతారనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. అవతల చూసినా గానీ అంతగా చూడలేదు. ప్లేస్ కూడా లేదు కదా అన్నట్టు ఒక్క దాంట్లోనే పెట్టేసా. భక్షాలు కూడా స్వీట్ గా మంచిగానే అయినాయి, కాకపోతే కొంచెం లావుగా అయినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే 10 భక్షాలు మాత్రమే అయినాయి. 10 8 అయినాయి అనుకుంటా, అంతే. పూర్ణమైతే చాలా మిగిలినిండే. ఇంకా మన ఫేవరెట్ భక్షం అయితే వేసేసుకొని అందులో ఇంకా పాలైతే వేసుకొని తింటున్నాను. నేనేం చేశాను ఏంటి అదంతా నాకు తెలియదు, కానీ పని మొత్తం అయిపోయేసరికి నాకైతే 3 అయ్యిందబ్బా. ఇక మధ్యాహ్నం భోజనం అయితే చేయలేదు, డైరెక్ట్ గా భక్షం తినేసాను. ఇంకా నేనైతే ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకొని ఉగాది పండుగ అయితే జరుపుకున్నాను. మా పిల్లలైతే ఇక హాలిడేస్ ఉంటే ఇంట్లో కంటే ఎక్కువగా బయటనే ఉంటారు ఆడుకుంటూ, అందుకే వీడియోస్ లో ఎక్కువ కనిపించలేదు. ఈ గ్యాప్ లో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉగాది పచ్చడి తాగి భక్షాలు తినొచ్చిన, అందుకే ప్రస్తుతానికి ఒక్క భక్షంతోనే సరిపెట్టుకుంటున్నా. ఇక ఇంతేనండి ఈ రోజటి వీడియో నచ్చితే గనుక ఎలా అనిపించిందో కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే వెళ్తూ ఒక చిన్న లైక్ వేసుకొని వెళ్ళండి. ఉంటానండోయ్.